మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ఎగ్గొట్టిన హామీలపై ప్రజల్లో చర్చ పెట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మనం అనుకున్న దానికి భిన్నంగానే వచ్చినాయి రిజర్వేషన్లు, చైర్మన్లు అన్నీ కూడా. భూత్పూర్లో నిజంగా బీసీ వస్తుందని కొంత సీనియర్ నాయకులు అనుకున్నారు. మురళన్న లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు అవకాశం వస్తుంది చాలా రోజుల తర్వాత అని బసవరాజన్న వాళ్ళు, అది ఎస్టీలకు వచ్చింది. తర్వాత దేవరకద్ర కూడా జర్నల్ అవుతుందని చాలా రోజుల నుంచి వర్కౌట్ చేసుకున్నారు. ఆడ కొత్తగూడ కూడా జర్నల్ అవుతుందని చాలా రోజుల నుంచి వర్కౌట్ చేసుకున్నారు. అవి 2 కూడా బీసీ ఉమెన్ అయిపోయింది. ఏది ఏమైనా రిజర్వేషన్లు ఒకసారి ఫైనల్ అయిన తర్వాత పార్టీ అభ్యర్థి గెలవడమే మనందరి లక్ష్యం. అందరికీ ఆశ ఉంటుంది, అవకాశం వస్తే నిలబడాలని ఉంటుంది, అవకాశం వస్తే కౌన్సిలర్ కావాలని ఉంటుంది, అవకాశం వస్తే చైర్మన్ కావాలని ఉంటుంది. కొన్నిసార్లు రిజర్వేషన్లో తలకిందులు అయిపోతాయి, వేరే వాళ్ళకు ఉంటుంది. మనందరి నిర్ణయం ఒకటే ఉండాలి. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఇలా సగం పని అయిపోయింది. మనకు సగమే దాదాపు 50-60% పని రిజర్వేషన్లో అయిపోయింది. ఉన్నది వితిన్ ది రిజర్వేషన్లో ఎవరు మంచి క్యాండిడేటు, ఎవరు గెలిచే క్యాండిడేటు అన్నది ఫైనల్ చేసుకొని ఒకసారి యుద్ధ రంగంలోకి దిగితే ఇలా ప్రజలు కొంత సర్పంచ్ ఎలక్షన్లో చూసినాం. తర్వాత ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసారు ప్రజలు, 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన చూసారు, బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. ఈ ఎలక్షన్లు మన ప్రభుత్వం పోయిన తర్వాత గుర్తు మీద జరుగుతున్న మొట్టమొదటి ఎలక్షన్లు మన కాన్స్టిట్యున్సీలో, రాష్ట్రంలో. అంటే సరే బై ఎలక్షన్లు జూబ్లీ హిల్స్ అవైనాయి, కానీ స్థానిక సంస్థల్లో గుర్తు మీద జరుగుతున్న ఎలక్షన్లు కాబట్టి ప్రజల నాడి మనకు అర్థమైపోతుంది. ఓపిక మీద తిరిగి ప్రచారం చేసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంతకుముందు బాలస్వామి అన్నట్లు నిలబడ్డోనికి నేను గెలిచి రావాలన్న కసి ఉండాలి. ఆ కసి లేకుండా నామకే వస్తే నేను పేరు రాపించిన, నామకే వస్తే ఇట్లకెళ్ళి తిరుగుకుంటూ పోతే గెలుస్తా, రాజకీయాలు ఎన్నడూ అట్లా కాదు.